హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సుమాని వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. నేను ఇప్పుడే ఒక అరగంట క్రితం నిద్ర లేచాను ఫ్రెండ్స్. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్లాన్స్ అంటే ఏం లేవు ఫ్రెండ్స్. ఇంట్లో ఉండటం. ఈరోజు సండే కాబట్టి జాబ్ కూడా లేదు. హ్యాపీగా సండే రోజు. సో మాకు వీక్ మొత్తం సండే ఎప్పుడు ఎప్పుడు వచ్చిందా అప్పుడు వచ్చుదాన్ని అండ్ నేనైతే చాలా చాలా ఈగల్గా వెయిట్ చేస్తుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఆ ఒక్కరోజు మాకు రెస్ట్ దొరికింది. అందుకని ఆ సండే కోసం ఆ వారం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటా. అదే ఫ్రెండ్స్, ఇంకా ఏమైంది ఫ్రెండ్స్, ఈరోజు బయటికి వెళ్ళట్లేదు. ఒకేలా వెళ్తే వీడియో తీస్తాను. ఏం లేదు, ఇంకా హ్యాపీగా ఇంట్లో ఉండి ఏదో టీవీలో ఏదో ప్రోగ్రామ్స్ వస్తే ప్రోగ్రామ్ చూస్తూ ఉండటం ఇంట్లో. బయట ఎక్కడికి వెళ్ళట్లేదు. హ్యాపీగా సండే రోజు మార్నింగ్ నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయ్యి మంచి ఒక టిఫిన్ చేసి హ్యాపీగా ఒక గంట 2 గంటలు ఏదైనా టీవీలో ప్రోగ్రామ్స్ వస్తే చూసి హ్యాపీగా ఒక గంట 2 గంటలు స్లీప్ చేసి హ్యాపీగా అలా గడుస్తున్నట్టు సండే మటుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. రోజు పనిచేస్తూ ఉండాలి, కానీ అప్పుడప్పుడు రెస్ట్ ఉంటేనే మన బాడీ రీఛార్జ్ అయింది. అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ బాడీకి. ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏందో మీకు చూపెడతాను. బ్రేక్ఫాస్ట్ ఏందో, లంచ్ ఏందో, డిన్నర్ ఏందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు. ఓకేనా, చూద్దాం మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం. ఓకేనా, నమ్మకండి. నూరా, ఇప్పుడు లేచావా? ఫ్రెండ్స్, ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఫ్రెండ్స్. ఇంకా 10 minutes 15 minutesలో ఇడ్లీ రెడీ అవుతాయి. ఇడ్లీ తినడమే. లేమ్మా, నిద్రలేమ్మా. లే ఫ్రెండ్స్, ఇంకా మా అమ్మాయి నిద్ర లేవలేదు, ఇంకా పడుకునే ఉంది. టైం 9 అయింది తెలుసా? ఫ్యాన్ ఆపుతున్నా. వేస్ట్గా తిరుగుతుంది, కరెంట్ బిల్ వచ్చిందమ్మా. ఆపేసా. ఈరోజు ఎక్కడికి వెళ్దాం నువ్వురా? ఎక్కడికి? బేకరీకి వెళ్దామా లేకపోతే ఎగ్జిబిషన్కి వెళ్దామా? ఎగ్జిబిషన్లో ఏం లేవంటమ్మా. నిన్న మొన్న అక్కయ్య కూడా చెప్పింది. బేకరీకి వెళ్దామా? ఏం తీసుకుంటావు? చికెన్ వద్దా? సండే స్పెషల్ చికెన్ వద్దా? ఎందుకు? బేకరీలో నువ్వు ఏం కావాలి నీకు? బేకరీలో ఏం తీసుకుంటావు చెప్పు. కిందర్ జాయా? అవునా? కిందర్ జాయ్ బాగుండిద్దా? ఇంకా కిందర్ జాయ్ ఒకటేనా? సరేలే, వీలైతే సాయంత్రం వెళ్దాంలే. ఓకేనా?
వెళ్ళి వెళ్ళి బ్రష్ చేసుకుని రాపో. టిఫిన్ చేద్దాం లే. 9 దాకా పడుకోకూడదమ్మా. అది నేను చూపించాగా. ఫ్రెండ్స్ నిన్న ఇది అమెజాన్లో బుక్ చేసాం ఫ్రెండ్స్. నిన్నే వచ్చింది. పెట్టేసి జాగ్రత్త. फोन लेकर ग्राम में बेजा था ले खा के वो खाना खाना नहीं तो हम हंदे बुझने का बोल